రైట్ మనం చూస్తున్నాం పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ను భారత్ అష్టదిగ్బంధం చేస్తోంది. పాక్ కు చెందిన విమానాలు భారత గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేసింది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ జారీ చేసింది భారత్. పాక్ విమానాలు, ఎయిర్ లైన్స్, సైనిక విమానాలకు మే 23వ తేదీ వరకు భారత్ గగనతలం మూసివేయనున్నారు. ఇప్పటికే పాక్ గగనతలంపై భారత్ విమానాలపై నిషేధం విధించింది. భారత్ విధించిన ఈ ఆంక్షలతో కౌలాలంపూర్ లాంటి ఆగ్నేయ ప్రాంతాలకు వెళ్లే పాకిస్తాన్ విమానాలు చైనా, శ్రీలంక లాంటి దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేస్తూనే ఉంది. ఒకటి సింధు జలాల నిలిపివేతకు సంబంధించి ముందుకెళ్తోంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ని వెళ్ళిపోవాలని చెప్పింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయులను రిటర్న్ రమ్మని చెప్పింది. వారికి డెడ్ లైన్ కూడా కంప్లీట్ చేసింది. ఒక్కవేళ ఇన్ని చెప్పినా ఉంటున్నా సరే శిక్షార్హులు అవుతారంటూ కఠిన ఆంక్షలు విధించినట్టు సిచ్యువేషన్. ఇప్పుడు ఎయిర్లైన్స్ మీద కూడా ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా. స్వామి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేయడంలో భారత్ తీసుకున్నటువంటి డెసిషన్స్ లో ఇప్పటికే పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం వివిధ రకాలుగా పాకిస్తాన్ పైన ఆంక్షలు విధిస్తూ వస్తుంది. ఒకవైపు పాక్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాల పైన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దాడి ఘటన సంబంధించి పూర్తి స్థాయిగా ఆర్మీకి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సింధు జలాలని ఒకవైపు నిలిపివేత కావచ్చు, ఇటు వివిధ రకాలుగా పాకిస్తాన్ పైన ఆంక్షలు విధిస్తూ వస్తుంది. ఈ కోణంలోనే పాక్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ నుంచి ఒకవైపు వివిధ దేశాలకు వెళ్లేటువంటి భారత వైమానికి సంబంధించిన విమానాలన్నింటినీ కూడా పాక్ గగనతలం నుంచి వెళ్లడానికి నిషేధించిన నేపథ్యంలో కూడా భారత ప్రభుత్వం కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే భారత్ పై నుంచి ఇటు ఒక తూర్పాసియా దేశాలకు వెళ్లేటువంటి పాకిస్తాన్ సంబంధించిన విమానాలకు సంబంధించిన పూర్తి స్థాయిగా నిషేధం విధించింది. దీనికి సంబంధించి భారత గగనతలం మూసివేతకు కూడా ఇప్పటికే నోటీస్ టు ఎయిర్ మిషన్స్ ను భారత ప్రభుత్వం జారీ చేసింది. పాకిస్తాన్ సంబంధించిన విమానాలు ఇవి కూడా ఇక నుంచి భారత గగనతలం నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవైపు వెళ్తే ఇటు శ్రీలంక నుంచి, మరోవైపు ఇటు చైనా నుంచి మాత్రమే ఇటు తూర్పాసియా దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా పాకు పౌర విమానాలకు సంబంధించిన అన్ని సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం గగనతలం మూసివేతతోటి అవి మరింతగా కుదలయ్యే పరిస్థితి కనబడుతుంది. భారత ప్రభుత్వం కూడా కావాలని చెప్పేసి ఇప్పటికే మన భారత విమానాలు పాకిస్తాన్ నుంచి వెళ్లడం కోసం నిషేధించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ చర్యకు భారత ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటికే వివిధ దశల్లో పాకిస్తాన్ పైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ పూర్తి స్థాయిగా టెర్రరిస్టులకు అనుకూలంగా వివరిస్తుండడంతో కూడా భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజంతో తోడు కూడా పాక్ పైన ఒత్తిడి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఇప్పటికే భారత్ నుంచి పెద్ద ఎత్తున కూడా దేశ ప్రజలంతా కూడా పాకిస్తాన్ పైన గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ పైన అటాక్ చేయాలని చూస్తున్నారు. దీంతో భారత ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే వివిధ రకాల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి ఇటు రాజ్నాథ్ సింగ్ తో పాటు హోంమంత్రి అమిత్ షా తో పాటు కీలకమైనటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి చీఫ్స్ తో కూడా ఇప్పటికే సమావేశమై వివిధ రకాల రివ్యూ సమావేశాలు నిర్వహించారు. ఇందులో పూర్తి స్థాయిగా వారికి స్వేచ్ఛనిచ్చారు. ఎలాంటి చర్యలను తీసుకోండి, పాక్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలను కావచ్చు, భారత్ కు హాని చేసేటువంటి సంస్థలు ఏవైనా సరే వాటిపైన అటాక్ చేయడం కావచ్చు, వాటిని నిర్వీర్యం చేసే విషయంలో పూర్తి స్థాయిగా వారికి సూచన ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఇటు పాకిస్తాన్ నుంచి భారత్ పై నుంచి వెళ్లేటువంటి పౌర విమాన సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా వాటికి నిషేధాలను కూడా విధించారు. ఇది మే 23 వరకు కూడా భారత గగనతలం మూసివేతకు ఇప్పటికే భారత ప్రభుత్వం నిషేధం విధించింది. మరోవైపు భారత్ నుంచి వెళ్లేటువంటి పౌర విమాన సంస్థలకు కూడా ఇప్పుడు మనం ఇటు మిడిల్ ఈస్ట్ కి వెళ్లేటువంటి, వైపు ఇటు యూరోప్ కి వెళ్లేటువంటి విమాన సంస్థలన్నీ కూడా ఒకవైపు పాకిస్తాన్ గగనతలం మీదుగానే వెళ్తాయి. దీంతో ఇప్పుడు పాక్ నిషేధం విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కౌంటర్ గా భారత గగనతలాన్ని మూసివేతకు ఇప్పటికే నోటీస్ టు ఎయిర్ మిషన్స్ ను జారీ చేసింది. రైట్.